ప్రభు నమ్మలు అందరికీ నా వందనాలు. దేవుని వాక్యంతో మన జీవితాలను సరిచేసుకునే ప్రయత్నం చేసుకుందాము. శుక్రవారం మనం ఇక్కడ మొదలుపెట్టిన దగ్గర దేవుడు మనుషులతో ఏం కోరుకుంటున్నాడు, మనుషుల నుండి ఏం కోరుకుంటున్నాడు అనే విషయాలు ప్రారంభం దినాల నుంచి నేర్చుకుంటూ వస్తూ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు ఏంటి, ఆయన పనులు ఎలాగుంటాయి, ఆయన క్రియలు ఎలాగుంటాయి అనే విషయాలు నేర్చుకుంటూ వస్తూ దేవుడు మనుషులతో మాట్లాడే పద్ధతులు ఏంటి అని ఆలోచిస్తూ ప్రకృతి నుంచి ఎలా మాట్లాడతాడు, పశువుల నుంచి ఎలా మాట్లాడతాడు అనే విషయాలని మనం నేర్చుకుంటూ వచ్చాము. ఇంకొక మెట్టు నేను ముందుకు వెళ్దామని చూస్తున్నాను, ప్రార్థన చేస్తున్న విషయంలో. ఒక్కసారి మత్తయి సువార్తకు వద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ మాట. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. రైట్, ఇక్కడ మత్తయి 11:28లో ప్రభు మాట్లాడుతున్న మాట అందరికీ ఇస్తున్న మాట ఇది. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి కులం, మతం, జాతితో సంబంధం లేకుండా ఇస్తున్న మాట ఏంటంటే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అనే పదం వాడాడు. ప్రయాసపడి భారం మోస్తున్న క్రైస్తవులారా అనలేదు. క్రైస్తవులను ఉంటే పోనీ మనకే అనుకోవడానికి ఉంది, కానీ సమస్త జనులారా అన్నారు. ప్రయాసపడి భారం మోస్తున్న వారికి ఒక పిలుపునిచ్చాడు. ఏ వ్యక్తులైతే ప్రయాసపడుతున్నారో, భారంగా అనిపిస్తుందో, భారాలు మోస్తున్నారో వారిని నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను, సమాధానాన్ని నెమ్మదినిస్తాను అని. చాలా రోజులు మారిపోయి, ఇప్పుడు కాలాలు మారిపోయి నెమ్మది లేని జీవితాలు ఉన్నాయి, నెమ్మది లేని ఇళ్ళు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి. మనుషుల్లో నెమ్మది ఉండట్లేదు, ఎక్కడ కూడా నెమ్మది ఉండట్లేదు. అనారోగ్యాలు భయంకరంగా ఉంటున్నాయి, ఎక్కడ చూసినా నెమ్మది లేని పరిస్థితులే ఉంటున్నాయి. అలాంటి వ్యక్తులకి ఆ మాట ఇస్తున్న మాట, ప్రయాసపడుతున్న వారు, నెమ్మది లేని వారు నా దగ్గరికి రండి, అంటే దేవుని దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తాను అనే విషయాన్ని చెప్తున్నాడు. ఇక్కడ ప్రయాసపడడం అనే విషయాన్ని మనం పట్టుకుందాం. ప్రయాస పడడం, రెండో కోణం ఆలోచిద్దాం. ఇప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న వారు దేవుడి దగ్గరికి వస్తే ఆయన విశ్రాంతి ఇస్తాడు. ఆ కష్టం ఎలాంటిదైనా, ఆ నష్టం ఎలాంటిదైనా, ఇంట్లో పరిస్థితి అయినా, ఆరోగ్య పరిస్థితి అయినా, ఆర్థిక పరిస్థితి అయినా, ఎలాంటిదైనా ఈ మాట పట్టుకుని, యేసయ్య ఈ మాట మీరు చెప్పారు కదా, బైబిల్లో చెప్పారు కదా, ప్రయాసపడుతున్న వారు మీ దగ్గరికి వస్తే సమాధానం ఇస్తాను కదా, ఈ మాట బట్టి నేను మీ దగ్గరికి వచ్చాను అని రావచ్చు ఏ వ్యక్తులైనా. ఇప్పుడు ప్రయాస అనే పదం పట్టుకుందాం ఒకసారి. ప్రయాస అంటే ఏంటి? ఇంతకీ చాలా కష్టపడ్డాం, చాలా కష్టాన్ని పడ్డాం. ఒక కుటుంబం ఒకరోజు ప్రార్థనకు పిలిచింది. బాబు మా ఇంటికి రండి, బాబు రండి అంటే చాలా నాలుగు ప్రార్థన చేసిన తర్వాత ప్రభు వెళ్ళమన్న ఒక సంకేతం ఇచ్చిన తర్వాత నేను బయలుదేరడానికి ప్రయత్నించాను. ప్రార్థన చేసుకున్నాక నేను, అమ్మ బుధవారం సాయంత్రం వస్తాను, మీ చుట్టుపక్కల ఎవరెవరైతే ఉంటారో వాళ్ళని కూడా మీరు పిలుచుకోండి, దాన్ని బట్టి దేవుని మాట నేను చెప్తాను అని చెప్పాను. ఇక్కడ నుంచి అంటే విశాఖపట్నం నుంచి సాలూరు లోపల, అది సాలూరు లూప్ అనమాట, లోపలికి వెళ్ళాలి. అది నేను నా బండి వేసుకుని బయలుదేరిపోయాను ప్రార్థన కోసం. ప్రార్థన ఉందనగానే నేను ఒక గంట ముందు, గంటన్నర 2 గంటల ముందు ఉండడానికి ప్రయత్నిస్తాను. ఏంటవుతుందో, ప్రమాదం అవ్వచ్చు, ఏదో ఒకటి అవ్వచ్చు, టైంకి ఉండాలని ఒక చిన్న దృక్పథం మీద ముందుగానే బయలుదేరిపోయాను. నేను 6ంటికి ప్రార్థన అనగానే నేను 3ంటికి బయలుదేరిపోయాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఏ టైం అవుతుందో తెలియదు, కావాలంటే ఒక గంట కోసం ప్రార్థన చేసుకోవచ్చు అని బయలుదేరిపోయాను. 3ంటికి బయలుదేరిపోయాను. సరిగ్గా ఒక అరగంట ప్రయాణం అయిన తర్వాత బండి టైర్ పంచర్ అయిపోయింది. నాకు రోడ్డు పక్కన నేను బండి వేస్తున్న టైర్ పంచర్ అయిపోయింది. అది పంచర్ అయిపోయింది. అటు చుట్టుపక్కల చూస్తున్నాను, ఏం కనపట్లేదు, ఏం బండ్లు అట్లా. ఇప్పుడు నేను వెళ్ళి ఆ టైర్లు ఇప్పేవాడిని, ప్యాచ్లు వేసేవాడిని పిలవాలంటే మళ్ళీ ఎప్పుడు అవుతుందో టైం అయిపోద్ది, చాలా టైం అయిపోద్ది. ఇంకా ఆ ప్రార్థనకు అందుకుంటాను లేదు తెలియక బండి ఆ రోడ్ సైడ్ని పెట్టేసి బస్సు వస్తే బస్సు ఆపాను. ఆ సాలూరు వైపు వెళ్ళే బస్సు ఎక్కేసాను. వారింటికి నేను ఎప్పుడు వెళ్ళలేదు ఇంతకుముందు, ఆ రూట్ తెలియదు, అడ్రస్ తెలియదు. అదే బండి అంటే అడిగి వెళ్ళచ్చు, బస్సు అలా ఆపుతాడా? ఆపడు. ఒక గుర్తు చెప్పారు, ఆ గుర్తు దగ్గర ఆగండి, లోపలికి మరి రావాలని. అలాంటి గుర్తులు 2 ఉన్నాయి. ముందు ఒకటి వచ్చింది, రెండోది కూడా అలాంటి గుర్తే వచ్చింది. బస్సు అలాగ వెళ్ళిపోతున్నాడు, అదా ఇదా అనుకునే లోపల 2 గ్రామాలు దాటేశాను. వారు వెళ్ళాల్సింది 2 గ్రామాలు దాటేశాను. మళ్ళీ అక్కడ అడిగి పలానా గ్రామము పలానా గుర్తు అంటే అది 2-3 గుర్తులు దాటిన తర్వాత వెనక్కి వెళ్ళాలన్నారు. అప్పటికి 2 గ్రామాలు దాటేశాను నేను.
బస్సు వాడు ఆగమని కొంచెం అడిగి అక్కడ దిగి మళ్ళీ అక్కడి నుంచి షేర్ ఆటో ఎక్కుదాం అంటే షేర్ ఆటోలు రావట్లేదు, ఆటోలు ఏదైనా వస్తే ఎక్కుదాన్ని. ఎవడో బండి మీద వస్తుంటే ఆ బండి మీద ఎక్కాను, ఆడిని ఆపాను. ఆడ సరిగ్గా ఆ బోర్డు దగ్గర దింపాడు. ఆ బోర్డు దగ్గర దింపి వాళ్ళకి ఫోన్ చేద్దామంటే అక్కడ సిగ్నల్ లేదు, సిగ్నల్ లేదు. ఆ బోర్డు దగ్గరికి ఎవరైనా వస్తే పొన్ను నడుచుకుంటే అక్కడ నేను వెళ్ళిపోవచ్చు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అని. ఫోన్ చూస్తే సిగ్నల్ లేదు. మొత్తానికి వాళ్ళ ఇంటి పేరు పట్టుకుని అలా నడుచుకుంటూ వాళ్ళు ఎక్కడ ఉంటారు అంటే ఆ చివర అంటే సరిగ్గా కిలోమీటర్ నడకది. కిలోమీటర్ అలా నడుచుకుంటూ ఇంటికి వెళ్ళినప్పుడు ఫుల్ తడిసిపోయింది బాడీ మొత్తం అంతా, చెమటలతో వెళ్ళాను. ఓ రమ్మన్నారు, కూర్చున్నారు, అంతా అయిపోయింది. ప్రార్థన కూడా చక్కగా అయిపోయింది. బయలుదేరిపోయే టైంకి నన్ను బయటకు వచ్చి సరే అండి, థ్యాంక్ యూ అండి, వందలండి, వచ్చారండి, బాగా చెప్పారండి అవన్నీ చెప్పి బయటకు వస్తున్నప్పుడు నాకు కొంచెం అక్కడ బస్ స్టాప్ దగ్గర దింపేయండి అన్నాను. అదేంటి బండికి రాలేదా అన్నారు. బండి ప్యాచ్ అయ్యింది. అక్కడ నుంచి బస్సు ఎక్కువచ్చాను. ఆ బస్సు కూడా 2 గ్రాములు అటు తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడ నుంచి లిఫ్ట్ అడిగి వచ్చాను, ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చాను, ఫోన్ అవ్వలే అని ఈ విషయాలన్నీ మామూలుగా సరదాగా చెప్పాను. వాళ్ళకి ఊరికి వెళ్ళాలి చెప్పాను. ఏ ఆనందం అయితే వాక్యం విని పొందుకున్నారో ఈ కష్టపడ్డానే అదంతా బుర్రలో పెట్టుకుని అర్రే ఎంత ప్రయాసపడొచ్చారా, మా ఇంటికి ఎంత ప్రయాసపడొచ్చారని. వదిలేండి బాబు, దేవుడు ఏదో పాఠం నేర్పిస్తాడు, ప్రతి దాంట్లో నాకు పాఠం నేర్పించుకుంటూ వచ్చాడు. బోల్డ్ విషయాలు మాట్లాడుకుంటూ వచ్చాం, కిలోమీటర్ నడిచాను, బోల్డ్ సేపు నాకు మాట్లాడడానికి దొరికింది, దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అని. సరే అయిపోయింది. నేను బస్సు ఎక్కాను, నా బండి ఎక్కడ ఆగిందో అక్కడ ఆపి మరలా ఎవడు దొరుకుతాడా అని చూసి మొత్తం ప్యాచ్లు వేసేవాడిని పిలిపించుకున్నాను. ఆడొచ్చి తీసాడు. రాత్రి 11:30 అవుతుంది అప్పటికి. అదంతా చేసినప్పటికి 12:30 అయింది. 12:30కి బయలుదేరి ఇంటికి వచ్చినప్పుడు 1:02. అప్పటికి వాళ్ళు పడుకోలేదు. ఏ కుటుంబం అయితే నన్ను పిలిచారో పడుకోలేదు. ఎంత లేట్ అయినా పర్లేదు, ఇంటికి వెళ్ళాక ఫోన్ చేయండి. వద్దండి లేట్ అయిపోద్ది, నేను ఏ టైంకి వదలుతాను. లేదండి, భార్యాభర్తలు ఇద్దరు పడుకోకుండా అలాగున్నారు. ఇది జరిగి దగ్గర 10 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ వారికి గుర్తు ఏంటంటే ఆ రోజు ప్రయాసపడి వచ్చారు, ఎంత ప్రయాసపడ్డారో. నాకేం లేదు, నాకు ప్రయాసలాగా అనిపించలేదు, నాకు ఆనందం అనిపించింది. ఏదో పాట ఉంటుంది, ఏదో నేర్చుకోవచ్చు. వారికి ఏమనిపిస్తుందంటే ఎంత ప్రయాసపడి వచ్చారో అనేది. మామూలుగా వెళ్ళిపోయి ఉంటే నేను వచ్చినా రానిదా అనేది గుర్తుండకపోతుంది వాళ్ళకి. ఎప్పుడో వచ్చినట్టున్నారు, ఎప్పుడో గుర్తులే సరిగ్గా అనేవారే. కానీ నేను పడిన ప్రయాసని వారు గుర్తెరిగి ప్రయాసపడి వచ్చారు అంటే కష్టపడి వచ్చారు. ఇప్పుడు మామూలుగా వస్తే ఎవరికేనో అది అర్థం అవ్వదు, కానీ కష్టపడడం అనేది చూసిన తర్వాత వారికి అర్థమై ప్రయాసపడి వచ్చారు. ప్రయాస అనగానే కష్టపడి ఎన్ని ఆటంకాలు ఉన్నా. ఇప్పుడు నా బండి ప్యాచ్ అయిపోయిందని చెప్పి నేను ఆగిపోయాను అనుకుందాం, నా బండి ప్యాచ్ అయిపోయిందండి, ఈరోజు నేను రాని, మరి మీరు ఏదో చేసేసుకోండి, ప్రార్థన చేసుకుని వాళ్ళకి పంపించేయండి అని ఉంటే ఈ 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు? పెట్టుకోరు, ఖచ్చితంగా మర్చిపోతారు. ఇంకా అయిపోయింది. ఈ 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవడం కారణం ఏంటంటే ప్రయాస. కష్టపడడం ఒక ఎత్తు, అది పని అయ్యే వరకు చేయడం ఇంకో ఎత్తు, మధ్యలో ఆపడానికి లేదు. ఇప్పుడు ప్రయాసపడి భారం వస్తున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. మనం రెండో కోణం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ పదం గుర్తుపెట్టుకోండి, ప్రయాసపడ్డం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఒకసారి నిర్గమకాండంకి వద్దాం. నిర్గమకాండము 3వ అధ్యాయము. నిర్గమకాండంలో 3వ అధ్యాయము దేవుడు మోషేని పిలుస్తున్నాడు. 1వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఇక్కడ మోషే గారు పశువుల మందని తోలుకుంటా వస్తున్నాడు. వచ్చి ఏ కొండ దగ్గరికి వచ్చాడు? హోరేబు కొండ దగ్గరికి వచ్చాడు. దేవుని పర్వతమైన హోరేబు కొండ దగ్గరికి ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఒక పొదలో అగ్ని జ్వాలలో అంటే మంట రూపంలోని దేవుని దూత ఆయనకి ప్రత్యక్షమయ్యి అక్కడ చూస్తున్నాడు. ఆ అగ్ని వెలుగుతుంది కానీ ఆ పొద ఏం కాలిపోట్ల, అలాగే ఉంది, కానీ మంట మాత్రం వెలుగుతుంది. మోషే గారు చూశారు, దగ్గరికి వెళ్తున్నారు. రైట్. ఇక్కడ ఆ మంట వెలుగుతుంది కానీ ఆ పొద ఎంత కాలిపోవట్లేదని అది చూడడం కోసం వెళ్ళడానికి ప్రయత్నిస్తుంటే 5వ వచనంలో మాట్లాడుతున్నాడు దేవుడు. నా దగ్గరికి రావద్దు,
నువ్వు వేసుకున్న చెప్పుల్ని విడిచిపెట్టి రా. నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం. ఆ, ఇది దేవుని ప్రదేశము, పరిశుద్ధమైన ప్రదేశము, చెప్పులు వేసుకుని రావద్దు అనే విషయం చెప్పుకుంటూ వచ్చి ఇక్కడ విషయాల్లో మాట్లాడుకుంటూ వస్తాడు. విషయాల్లో డైరెక్ట్గా ఇప్పుడు 11వ వచనంకి వచ్చేయండి. అందుకు మోషే, నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకును ఎంతటి వాడనని దేవునితో అనగా. ఇక్కడ పై వచనాల్లో మోషేతో మాట్లాడతాడు, నువ్వు వెళ్ళి ఇశ్రాయేల్ ప్రజల్ని విడిపించాలి ఐగుప్తు నుంచి, వాళ్ళు నా మనుషులు, విడిపించాలి అనే విషయం చెప్పిన తర్వాత మోషే అంటున్న మాట, నేనెంత వాడిని, ఫరో దగ్గరికి నేను వెళ్ళడం ఏంటి, అలాంటి రాజు దగ్గరికి నేను వెళ్ళి వారిని ఎలా విడిపిస్తానో అది నా వల్ల అవుతుందా అని అంటుంటే 12వ మాటలో అంటున్నాడు, ఆయన నిశ్చయముగా హ్మ్. నేను నీకు తోడయ్యుందును. నేను నీకు తోడుగా ఉంటాను కాబట్టి నువ్వు వెళ్ళు, నువ్వు ఒక్కడివైతే చేయలేవు కానీ నేను నీకు తోడుకుంటాను కాబట్టి వెళ్ళు అనే విషయం చెప్తున్నాడు. చదవండి అది. నేను నిన్ను పంపితినప్పుడు ఇది నీకు సూచన. హ్మ్. నీవు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తరువాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించగలరు. రైట్, ఇక్కడ ఆగండి. ఇక్కడ మోషేకి ఒక మాట చెప్తున్నాడు, నా ప్రజలు ఉన్నారు, వారిని విడిపించుకుని తీసుకురావాలి. విడిపించి తీసుకొచ్చిన తర్వాత ఏం చేయాలని చెప్పాడు? చదవండి. పర్వతం మీద దేవుణ్ణి సేవించాలి, అంటే దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి నమ్మాలి, దేవుడి దగ్గర ఉండాలి. ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాలని ఆశపడుతున్నాడు. కారణం ఏంటి? బందీలుగా ఉన్నారు, అదొక కారణం. ఇంకేంటుంది కారణం? ప్రయాసపడుతున్నారు, ఇంకేదో కారణం అక్కడే రాస్తుంది. ఎందుకు విడిపించాలనుకుంటున్నాడు చూడండి, 12 చూడండి మళ్ళీ. ఆయన నిశ్చయముగా నేను నీకు తోడయ్యుందును. నేను నిన్ను పంపించినప్పుడు ఇదే నీకు సూచన. నీకు ఆ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుణ్ణి సేవించగలరు. రైట్, ఎందుకు పిలిచాడు ఇప్పుడు? అది వారిని ఎందుకు విడిపిస్తున్నాడు? దేవుణ్ణి సేవించడానికి విడిపిస్తున్నాడు. కారణం ఒకటి ఉంది, ఒక ఉద్దేశం ఉంది. దేవుడు వారిని విడిపించడానికి కలగా ఒక కారణం పెట్టినాడు. ఆయనకు ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటంటే వారిని విడిపించి దేవుడైన యెహోవాని సేవించాలి అనే ఆశ. ఇప్పుడు 13వ వచనం చూడండి. చిత్తగించుము. నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపెనని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలనని దేవుడిని అడిగాను. రైట్, ఇక్కడ 13వ వచనంలో మోషే అంటున్నాడు, ఒకవేళ నేను వెళ్ళిన తర్వాత, ఆ ప్రజల దగ్గరికి వెళ్ళిన తర్వాత, మీ పితరుల దేవుడైన యెహోవా నన్ను ఇక్కడ పంపాడు, మీ పితరుల దేవుడైన దేవుడు నన్ను ఇక్కడికి పంపాడు, మిమ్మల్ని విడిపించడానికి పంపాడు అని చెప్పిన తర్వాత ఆ దేవుడు ఎవరు అని అంటే నేనేం చెప్పాలి అనే పదం అంటున్నాడు. ఇక్కడ గమనించండి, ఆ దేవుడు ఎవరు అనే పదం అంటున్నారంటే వారికి దేవుడు తెలుసు అంటారా, తెలియదు అంటారా? అంటే దేవుడు లేడా? దేవుడు ఉన్నాడు. వారికి దేవుడు ఉన్నట్ట లేనట? ఆలోచండి. దేవుడు ఉన్నాడు కానీ వారికి దేవుడు ఎవరో తెలియదు, ఏ దేవుడో తెలియదు. ఆ మాట అంటున్నాడు, నేను వెళ్తాను సరే, వాళ్ళు ఏ దేవుడు బాబు అని అడిగారంటే ఏం చెప్పాలి, ఇది ఆయన నొప్పి. అప్పుడు కింద ఏమంటున్నాడు? దేవుడు సమాధానం ఇస్తున్నాడు. ఏం చెప్పాలంటే, నేను ఉన్నవాడని అనువాడనై ఉన్నానని చెప్పు చాలు అన్నాడు. ఉన్నవాడని అనువాడిని అని చెప్పు చాలు అన్నాడు. రైట్, ఇక్కడ ఆ ప్రజలకు తెలియదు ఆ విషయము. దేవుడు ఉన్నాడు కానీ ఏ దేవుడో వారు తెలియదు ఆ ప్రజలకి. ఇప్పుడు దేవుడు వారిని విడిపించాలనుకున్నాడు. ఉద్దేశం ఏంటి? దేవుని సేవించాలని. ఇప్పుడు దేవుడు ఎవరో తెలియపరచుకోవాలని, చెప్పాలని. ఇప్పుడు డైరెక్ట్గా ఒకసారి 17వ వచనం చూడండి. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడనైన యెహోవా మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను. నిరంతరము నా నామము ఇదే, తరతరములకు ఇది నా జ్ఞాపకార్థ నామము. నీవు వెళ్ళి ఇశ్రాయేళ్ల పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడైన యెహోవా
అనగా అబ్రహాము ఇస్సాకు యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమై ఇట్లనెను. 17 చదువుతున్నారు, డైరెక్ట్ 17 వచ్చింది. ఐగుప్తు బాధల నుండి హ్మ్. పాలు తేనెలు ప్రవహించు దేశమునకు అనగా కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యెబూసీయులు ఉన్న దేశమునకు మేము రప్పించదనని సెలవిచ్చి తినని వారితో చెప్పారు. రైట్, ఇక్కడ ఏంటంటే ప్రభు ఇచ్చే ప్రాంతం తీసుకెళ్తున్నాడు. ఐగుప్తు బాధలో నుండి పాలు తేనెలు పాలు తేనెలు ప్రవహించే ప్రాంతానికి తీసుకుని వస్తాను అని వారికి వాగ్దానం ఇవ్వు అని. ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తుల్లో బానిసల్లా పనిచేస్తున్న టైంలో, గొడ్డులా కష్టపడుతున్న టైంలో, నరక వేదన అనుభవిస్తున్న టైంలో దేవుడు వారికి మోషే ద్వారా ఇస్తున్న మాట. ఇప్పుడు దేవుడు వారిని విడిపించాలని ఆశపడుతున్నాడు. మళ్ళీ అడుగుతున్నాను, ఎందుకు విడిపించాలని ఆశపడ్డాడు? దేవుని సేవించాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని ఆశపడ్డాడు. రైట్, ఇప్పుడు వారిని ఎక్కడ తీసుకొస్తానంటున్నాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని. పాలు తేళ్ళు ప్రవహించే దేశాన్ని. అంటే ఏంటది? పాలు తేళ్ళు అంటే సమృద్ధికరంగా ఉండేది. నిండుగా ఉండే దేశం అని, సమృద్ధిగా కరువు లేని దేశం అని, ఏమీ లోటు లేని, అంటే విచ్చలవిడిగా పంచినా బోల్డంత మిగిలిపోద్దని ఫుల్గా ఉండే ప్రాంతానికి వారిని విడిపించి తీసుకొస్తాను. ఇప్పుడు దేవుని ఉద్దేశం అది ఏంటది? వారిని తీసుకురావాలి, సేవించాలని, వారిని ఆ ప్రాంతంలో మంచి ప్రాంతంలో పెట్టాలనేది వారి ఉద్దేశము కలిగి ఉన్నారు. ఇక్కడ ఈ అధ్యాయాన్ని అలాగే ఉంచుకుంటూ ఇప్పుడు 31 రండి, నిర్గమకాండం 31 అధ్యాయంకి రండి. ఇక్కడ వారిని విడిపించాడు, విడిపించిన తర్వాత తీసుకొచ్చిన తర్వాత ఎర్ర సముద్రం దాటి వస్తున్న ప్రయాణంలో జరుగుతున్న సంఘటన. నిర్గమకాండం 31 అధ్యాయంలో 12వ మాట ఇక్కడ చూడండి. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, హ్మ్. నీవు ఇశ్రాయేలులతో నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరింపవలెను. రైట్, ఇక్కడ మోషే గారు సీనాయి పర్వతం మీదకి వెళ్ళాడు దేవునితో మాట్లాడడానికి. ఇక్కడ జరిగిన సంఘటన అంటే మోషే గారు దేవునితో మాట్లాడి ఇశ్రాయేల్ ప్రజలనేమో కొండ కింద పెట్టాడు. కొండ కింద పెట్టి మోషే గారు కొండ పైకి ఎక్కి దేవునితో మాట్లాడడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చదవండి మళ్ళీ ఒకసారి. నిజముగా మీరు నేను నియమించిన విశ్రాంతి 12 నుంచి చదవండి మళ్ళీ. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, ఇలా అన్నాడు, నీవు ఇశ్రాయేలులతో నువ్వు ఇశ్రాయేల్ జనంతో ఇలా ఒక మాట చెప్పు. నిజముగా మీరు నేను నియమించిన ఆ, విశ్రాంతి దినములను ఆచరింపవలెను. హ్మ్. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని రైట్, తెలుసుకున్నట్లు ఆ, అది మీ తరతరములకు నాకును మీకును గుర్తు. ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే 6 రోజులు పని చేయాలి, 7వ రోజుని విశ్రాంతి దినం, అది నా కోసం ఇవ్వాలి అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఈ 12వ వచనంలో మాట్లాడుతూ మళ్ళీ ఒకసారి చదవండి. అది యెహోవా మోషేతో ఇట్లనెను, ఇలా యెహోవా మోషేతో ఇలా అన్నాడు. ఏమన్నాడు? ఇశ్రాయేలులతో నువ్వు వెళ్ళి ఇశ్రాయేలుతో ఇలా చెప్పు, నిజముగా మీరు నేను నియమించిన నిజంగా నేను నియమించిన విశ్రాంతి దినములను విశ్రాంతి దినంను ఆచరింపవలెను. ఆచరించాలి. మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే అని మిమ్మల్ని పరిశుద్ధపరిచే యెహోవా అని నేనే అని తెలుసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ నేను ముందుకు వస్తున్నాను. ఇందాక ఇశ్రాయేల్ జనాన్ని విడిపించడానికి కారణం ఏంటి? సేవించాలని, దేవుడు ఎవరో తెలుసుకోవాలని. 6 రోజులు మనవి, 7వ రోజు దేవుడిది. ఆ 7వ రోజు దేనికి? ఏమవుద్ది సేవిస్తే? పరిశుద్ధపరచుకోవడం కోసం. ఇప్పుడు మళ్ళీ 3 కలపండి. ఆయన విడిపించాడు దేనికి? సేవించడానికి. పాలు తేనె ప్రవేశించే ప్రాంతంలో పెట్టాడు. పెట్టిన తర్వాత 7వ రోజుని సేవిస్తే ఏమవుతుంది? పరిశుద్ధపరుస్తాడు దేవుడు. అందుకు పిలిచాడు. ఉద్దేశాలు ఏంటి ఇప్పుడు దేవుడికి? మన పరిశుద్ధపరచడానికి, మంచి స్థానంలో ఉంచడానికి, నేను మీ దేవుడిని తెలియపరచుకోవడానికి ఆయన ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే మోషే గారు ఆ కొండ ఎక్కి మాట్లాడుతుండగా ఎన్ని రోజులు అయిందంటే 40 రోజులు. 40 రోజులు వెళ్ళి అలా మాట్లాడుతూ దేవుడితో మాట్లాడుతూ విషయాలన్నీ ఆ 10 ఆజ్ఞలు రాసుకుంటూ వస్తూ 40 రోజులు అయిపోయినప్పుడు కింద ఉన్న ఇశ్రాయేల్ జనాలు అందరూ ఏంటంటే తొందరపడి, ఏడయ్యా మోషే ఎక్కడికి వెళ్ళాడు? మమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ కొండ కింద పెట్టాడు, దేవుడితో మాట్లాడతా అని చెప్పి ఆ కొండ ఎక్కాడు. 40 రోజులు అయ్యింది, ఇప్పటికి కిందకి రాలేదు. మా సంగతి ఏంటి
మా సంగతి ఏంటి, ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు, ఆడ వస్తాడో రాడో మాకు తెలీదు, ఉన్నాడో పోయాడో మాకు తెలీదు, కొండ ఎక్కాడో దిగి రావట్లేదు, మేము వెళ్ళలేమో అక్కడ చూడలేము, మాకు సంబంధం లేదు అని చెప్తూ ఇప్పుడు 32కి వచ్చేసి మోషే కొండ దిగకుండా 32వ అధ్యాయం. తడువు చేయుట హ్మ్. ప్రజలు చూచినప్పుడు హ్మ్. ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. ఇక్కడ మోషే రావట్లేదు బాబు, మోషే గారి తాలూకు అయిన అహరోన్ గారు మీరైనా మీరు ఆలోచించండి, మా ముందు నడవడానికి ఏంటి లేదంట, ఒక దేవతను మా కొరకు చేయుము. మా ముందు నడవడానికి ఒక దేవత చెయ్యండి అని అడుగుతున్నారు. ఇప్పుడు చూడండి, ఐగుప్తులో బందీగా ఉన్నప్పుడు దేవుడు ఎవడో తెలియదు వాళ్ళకి, దేవుడు ఎవరో తెలియదు, దేవుడు అవసరం లేదు, దేవుడు ఆలోచన లేదు. ఎప్పుడైతే దేవుడు పరిచయం అయ్యాడో, కొన్నాళ్ళు నడిచారో, ఇప్పుడు మోషే అనేవాడు కనపడకపోతే వీరికి ఏం కావాల్సి వచ్చింది, ఇప్పుడు ఒక దేవుడు కావాల్సి వచ్చింది. ఇప్పుడు అవసరం వచ్చింది ఒక దేవుడు. ఇంత దూరం వచ్చేమో మోషేమో కనపట్లేదు, ఇప్పుడు మాకు నడిపించడానికి ఒక దేవుడు కావాలి, దేవత కావాలి అని అంటూ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూడండి, ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించిన ఆ మోషే అనేవాడు ఏమైందో మాకు తెలియదు. తెలీదు, మోషే గారు ఏమైనా మాకు తెలియదు, కానీ అందుకు అహరోను, హ్మ్. మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, హ్మ్. ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. హ్మ్. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పోగలతో రూపమును ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. రైట్. ఇక్కడ నేను చెప్పేస్తానండి, ఇక్కడ వారికి దేవుడు అవసరం వచ్చింది, వారికి నడిపించడానికి దేవుడు అవసరం అయ్యింది. అవసరం అయినప్పుడు దేవుడిని ఏం చేశారు, వాళ్ళు తయారు చేసుకున్నారు చేతులతో. బాబు మీకు దేవుడు కావాలన్నారు కదా, మీ భార్య మెడలో ఉన్న చెవులకు ఉన్న బంగారం అంతా తండి, మన కాలుద్దాం, కాల్చి ఒక రూపం తయారు చేద్దాం అని రూపం తయారు చేసి ఒక దూడ రూపం తయారు చేశారు. ఆవు దూడ రూపం తయారు చేసి ఆ దూడని దేవుడుగా భావించడం ప్రారంభించారు ఇశ్రాయేల్ ప్రజలు. ఇది మాకు ఇప్పుడు దేవుడు. ఎవరు తయారు చేశారు? మనుషులు తయారు చేసిన దూడ, మనుషులు తయారు చేసిన ఆకారం తయారు చేసి, ఈ దూడ మాకు ఇప్పుడు దేవుడు కాబట్టి ఇదే మమ్మల్ని నడిపిస్తుందని చెప్పి దాన్ని ఆరాధించడం ప్రారంభించారు జనం. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు ఎందుకు విడిపించాడు? వారిని ఆయన ఉద్దేశం ఏంటంటే దేవుణ్ణి సేవించడం కోసం వారిని విడిపించాడు. పాలు తేళ్లు ప్రవేశించే ప్రాంతంలో పెట్టాలని ఆశపడ్డాడు, వారిని పవిత్రంగా ఉంచాలి, పరిశుద్ధంగా ఉంచాలని ఆశపడ్డాడు. దేవుడు ఉద్దేశాలు ఇవి. 40 రోజులు మోషే ఉన్నప్పటికీ వారు చేసిన పని అంటే మాకు దేవుడు ఒకడు కావాలని చెప్పి ఒక దూడని తయారు చేయడం ప్రారంభించారు. దేవుడు ఉద్దేశం ఒకటి, మనుషుల ఆలోచన ఇంకోటి. రైట్. ఇప్పుడు నేను కొంచెం ముందుకు వెళ్తాను. ఇప్పుడు మత్తయి సువార్తకు వద్దాం. ఇప్పుడు 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయం, మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ మాట చూడండి. యేసు హ్మ్. గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సోదరుడైన ఆంద్రెయ అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. ఇక్కడ పేతురు గారు ఆయన తమ్ముళ్ళు అన్నలు అందరు ఇక్కడ కూర్చుని ఉండగా, యేసు ప్రభు అటు వెళ్తుండగా యేసు ప్రభు గారు పేతురు గారిని చూశారు. చూసి వారు జాలరులు అంటే చేపలు పట్టేవారు. ఆయన నా వెంబడి రండి, హ్మ్. నేను మిమ్మల్ని మనుషులను పట్టజాలరులుగా చేతునని వారితో చెప్పాను. రైట్. ఇక్కడ యేసు ప్రభు పేతురు గారిని శిష్యుడిగా పిలుచుకుంటున్నాడు. పిలిచినప్పుడు మీరు నాతో పాటు రండి, మనుషులు పట్టే జాలరుగా మిమ్మల్ని చేస్తాను అని చెప్పిన తర్వాత వారు ఆ జాలర్ని మొత్తం వదిలిపెట్టి విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడం ప్రారంభించారు. ఇప్పుడు ఇక్కడ యేసు ప్రభు ఉద్దేశం ఏంటంటే మనుషులు పట్టే జాలరుగా చేస్తాను అనే విషయం యేసు ప్రభు ఉద్దేశం, యేసు ప్రభు ఆలోచన. అది వారికి అర్థమైందో లేదో చూద్దాం. ఆయన ఏం చేశాడు? పేతురు గారు వస్తానన్నాడు, రానన్నాడా? వెంటనే విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మత్తయి 10కి వచ్చండి ఒకసారి. ఇప్పుడు మత్తయి సువార్త 10వ అధ్యాయంకి వచ్చండి. ఇక్కడ 1 నుంచి ఆ శిష్యుల లిస్ట్ చదవండి ఒకసారి. ఎంతమంది శిష్యులు? ఆయన తన 12 మంది శిష్యుల్ని పిలిచి అపవిత్ర ఆత్మల్ని వెళ్ళగొట్టడానికి,
రోగాలను వదిలికొట్టడానికి, వ్యాధులను వదిలికొట్టడానికి వారికి యేసు ప్రభు అధికారం ఇచ్చాడు 12 మంది శిష్యులకి. ఆ 12 మంది ఎవరు? ఆ 12 మంది అపోస్తలుల పేరు ఏమనగా, మొదట పేతురు అనబడిన సీమోను, పేతురు గారు, అతని సహోదరుడు ఆంద్రయ, జెబెదయి కుమారుడు యాకోబు గారు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడు యాకోబు, తద్దయి అను మారుపేరు గల లెవయి, కనానీయుడని సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధ. ఇక్కడ 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిలో 12వ వాడి గురించి ఆయన్ని అప్పగించేవాడు ఇస్కరియోతు యోధ. అంటే ఇప్పుడు 11 మంది. 12వ వాడేమో యేసు ప్రభుని అప్పచెప్పేవాడు, 11 మంది ఏమో మామూలుగా దేవుని పని చేసేవారు. ఇప్పుడు 12 మందిని పిలిచాడు. 12 మందిని పిలిచినప్పటికీ వారికి ఒకటే ఆలోచన, యేసు ప్రభు పిలిచాడు, నేను వెళ్ళాలి. ఇదే ఆలోచన. యేసు ప్రభు దగ్గర ఉండాలి, యేసు ప్రభు పని చేయాలి, ఇదే ఆలోచన. ఈ ఆలోచనలో ఏది మార్పు లేదు. తర్వాత మారింది. తర్వాతకు వచ్చినప్పుడు మారింది. ఇశ్రాయేల్ ప్రజల్ని ప్రభు విడిపించి తీసుకొస్తున్నప్పుడు వారి ఆలోచన బాగానే ఉంది. దేవుడు మమ్మల్ని విడిపించి తీసుకొస్తున్నాడు అని సంతోషంగా ఉంది. ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో, ఎప్పుడైతే ఆ 40 రోజులు గ్యాప్ వచ్చిందో, దూరం పెరిగిందో, మాకు ఒక దేవుడు కావాలని చెప్పి వారి ఆలోచన మారిపోయింది. ఇప్పుడు వీరిని పిలిచినప్పుడు కూడా వీరి ఆలోచన బాగానే ఉంది. యేసు ప్రభువులు అంటాడు మమ్మల్ని పిలిచాడు రా. యేసు ప్రభు గురించి ముందుగానే విన్నారు. యోహాను చెప్తే విన్నారు. అమ్మో యేసు ప్రభు ఇలాంటి వాడు, యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు మంచి దేవుడు అని చెప్పి అద్భుతాలు చేసేవాడు, దేవుని కుమారుడు అని నమ్మి యేసు ప్రభు పిలవగానే బయలుదేరారు యేసు ప్రభుతో పాటు. ఇక్కడ వరకు బాగానే ఉంది. ఒక్కసారి మత్తయి సువార్త 20వ అధ్యాయం రండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ మాట చూడండి. తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి, ఇక్కడ జబదే కుమారుల వారి తల్లి వచ్చింది, అమ్మగారు వచ్చి శిష్యులు అమ్మగారు యేసు ప్రభుకి నమస్కారం పెట్టి, మనవి చేయబో ఇంగ్లీష్ బైబిల్లో ఏం ఉంటుందంటే మోకాళ్ళు వేసి అని ఉంటుంది. నమస్కారం సింపుల్గా మోకాళ్ళ మీద ఉండి యేసు ప్రభుని ప్రాధేయపడుతూ అడుగుతుంది. అప్పుడు యేసు ప్రభు ఏం కావాలమ్మా నన్ను అడిగారు. కోరుచున్నావని ఆయన యేసు ప్రభు అడిగారు. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపు, నీ రాజ్యమందు నా 2 కుమారులైన ఒకడిని కుడివైపు, ఒకడు నీ ఎడమవైపు ఇంకోటి నీ ఎడమ వైపు సెలవిమ్మని ఆయనతో అనెను. కూర్చోవడానికి సెలవు ఇవ్వమని శిష్యుల తల్లి వచ్చి అడుగుతుంది. ఒకడిని రైట్ సైడ్లో, ఇంకోటి లెఫ్ట్ సైడ్లో కూర్చుని నీ పక్కన ఉంటే బాగుంటుంది మా పిల్లలు ఇద్దరికని సిఫారసు చేయడానికి వచ్చింది తల్లి. తల్లి ఎందుకు వచ్చింది? పిల్లలు చెప్పిన దాన్ని బట్టి. దీని వెనకాల ఇక్కడ 17వ అధ్యాయంలో, మత్తయి సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభు వారు రూపాంతరం చెందిన విషయాన్ని గమనిస్తారు శిష్యులు. కొందరు శిష్యులు తర్వాత వదిలేండి. యేసు ప్రభు రూపాంతరం చెందిన విషయాన్ని గమనించిన తర్వాత ఇక్కడ శిష్యులకు ఆలోచన పుట్టింది, బాబో ఈయన దేవుని కుమారుడు, అద్భుతమైంది, ఈయన పక్కనుంటే బాగుంటుంది, రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటే ఆయన రాజ్యము అనగానే ఇంకేదో ఊహించున్నారు. ఆయన ఈ దేశాన్ని పరిపాలించే రాజుగా ఉంటాడేమో అని, ఒక మినిస్టర్ పదవి కావాల్సినట్టుగా తల్లి వచ్చి అడిగిందంటే పిల్లలు లేకుండా అడుగుద్దా? పిల్లలు ఆలోచన లేకుండా అడుగుద్దా? పిల్లలు చెప్పకుండా అడుగుద్దా? పిల్లలు ప్రోత్సహిస్తేనే ఆ తల్లి వచ్చి అడుగుద్ది. ఇంతకీ ఈ శిష్యులు దేనికోసం వెంబడించారు? ఇప్పుడు ప్రారంభంలో వాళ్ళ ఆలోచన బాగానే ఉంది. యేసు ప్రభు పిలిచాడు, నేను వెంబడించాలని బాగానే ఉంది. మధ్యలో ఏమైంది? వాళ్ళ ఆలోచన ఏం మారింది? పక్కన ఉండాలి, సీట్లు పొందాలి, అధికారం పొందాలి. ఆలోచన దేవుడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు దేవుడు ఆలోచన ఏంటి? శిష్యులుగా చేసుకోవాలి, లోకాలంతా సువార్త ప్రాప్తించాలని చెప్పి దేవుడు ఆలోచన. వీరు ఆలోచన ఏంటి? దేవుని పక్కన ఉండాలి, అధికారం పొందాలి. ఇంకొంచెం ముందుకు వద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయము ఇక్కడ ధనవంతుడైన ఒక యవనస్తుడి గురించి మాట్లాడుతూ, అది చదవద్దులేండి, యేసు ప్రభు దానికి వివరణ ఇచ్చేస్తాడు. వివరణ ఇచ్చిన తర్వాత 23 నుంచి చూడండి. 19వ అధ్యాయము 23వ మాట. యేసు తన శిష్యులను చూసి, ధనవంతుడు అంటే డబ్బు ఉన్నవాడు, డబ్బు వ్యామోహం ఉన్నవాడు, డబ్బు అంటే పిచ్చి ఉన్నవాడు పరలోక రాజ్యము
చేరడం అనేది అసంభవము, కష్టము. అంటే డబ్బు మీద వ్యామోహం ఉన్నవాడు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, స్వర్గానికి వెళ్ళడం కష్టము అని చెప్తూ ఇది కాక హ్మ్. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జంలో ఉంటే దూరుడు సులభమని మీతో ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం ఎంత కష్టం అంటే దానికంటే బెటర్ ఏంటంటే, దానికంటే ఈజీ ఏంటంటే సూది బెజ్జంలో ఒంటి దూరి వెళ్ళిపోవడం చాలా ఈజీ. కానీ ధనవంతుడు వెళ్ళాడు అని చెప్పేస్తున్నాడు డైరెక్ట్గా. కింద ఆ శిష్యులు ఈ మాట విని హ్మ్. మిక్కిలి ఆశ్చర్యపడి, వారి శిష్యులు అన్నారు, చాలా ఆశ్చర్యపడ్డారు ఈ మాట బట్టి. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడని అడుగుగా హ్మ్. యేసు వారిని చూచి హ్మ్. ఇది మనుషులకు అసాధ్యమే కానీ హ్మ్. దేవునికి సమస్తమును సాధ్యమని చెప్పారు. దేవుడికి సాధ్యం, మనుషులకి అసాధ్యము అని చెప్పాడు. చెప్పిన తర్వాత పేతురు హ్మ్. ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక పేతురు గారు ఇక్కడ ఆగండి. పేతురు గారు ఒక మాట అంటున్నారు, ప్రభువా ఇదిగో మేము సమస్తము అన్నాడు. అంటే అన్నీ విడిచిపెడతాం, ఇంకేమీ లేదు, అన్నీ విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం కనుక మాకేమి దొరుకునని ఇక్కడ చూడండి మళ్ళీ ఏంటన్నాడు, అన్నీ విడిచిపెట్టితే నాకేంటి అన్నాడు. ఏంటి అది అన్నదేంటి, ఏదో ఉందనే కదా. అంటే అన్నీ విడిచిపెట్టలేదా? విడిచిపెట్టలేదు. కానీ ఏమనుకుంటున్నాడు, విడిచిపెట్టేసాను అనుకుంటున్నాడు. అన్నీ విడిచిపెడితే నాకేంటి అంటున్నాడు. అంటే దాని అర్థం ఇంకా ఏదో విడిచిపెట్టలేదు అని అర్థం. అన్నీ విడిచిపెట్టాం కదా, మాకేం దొరుకుద్ది అంటున్నాడు ఇక్కడ. యేసు వారితో ఇట్లనెను, హ్మ్. పునర్జన్మమందు రైట్, ఇక్కడ వదిలేండి. ఇంకా ఇప్పుడు ఆలోచించండి, మాకేంటి దొరుకుతుంది అని పేతురు గారు అడిగారంటే ఏం దొరుకుతుందని వెంబడించుంటాడు. దేవుడు అన్నాడు మనుషులు బట్టే జాలరుగా చేస్తానని చెప్పాడు. దేవుడి ఉద్దేశం అది. ఇప్పుడు మాకేంటి దొరుకుతుంది అన్నాడంటే ఏ ఉద్దేశంతో వచ్చుంటాడు, ఏ ఆలోచనతో వచ్చుంటాడు, ఏం చూసి వెంబడించుంటాడు. ఇశ్రాయేల్ ప్రజల దగ్గర దేవుడు విడిపించడానికి ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఆయనని, దేవుణ్ణి ఆరాధించాలని, ప్రజల్ని పాలు తేనె ప్రవహించే ప్రాంతంలో పెట్టాలని, ప్రజల్ని పరిశుద్ధంగా ఉంచాలని ఆయన ఉద్దేశం కలిగి ఉన్నారు. కానీ ఆ ఉద్దేశాన్ని తప్పి వేరేగా వెళ్తున్నారు. ఇక్కడ శిష్యులను పిలిచారు యేసుప్రభు వారు. శిష్యులను పిలిచిన వారు అందరూ వస్తాను అన్నారు. 12 మంది శిష్యులకి 12 ఆలోచనలే ఉన్నాయి. ఆ యూదాకేమో ఇంకో ఆలోచన, ఈ మిగతా పగతకొండకి ఇంకో ఆలోచన. అన్నీ వదిలేమనుకుంటున్నారు కానీ వదలలేని పరిస్థితి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఉద్దేశం ఒకటి, మనుషుల ఉద్దేశం ఒకటి. దేవుడు ఆలోచన ఒకటి, మనుషుల ఆలోచనలు ఇంకోటి మారిపోతున్నాయి. రైట్, ఇక్కడ వరకు నేను చెప్పిన సంఘటనని గుర్తుపెట్టుకోండి. మరలా ఇప్పుడు ఆ మత్తయి సువార్త 11వ అధ్యాయంకి వద్దాం. ఇప్పుడు 28 చూద్దాం. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. రైట్, నా దగ్గర రండి. చాలా ఆగండి. ప్రయాసపడి ఇప్పుడు నేను చెప్పిన ఆ 2 సంఘటనలో, పాత నిబంధన కొత్త నిబంధన 2 సంఘటనలో దేవుడు ఉద్దేశం ఒకటే, మనుషులు దగ్గరికి ఉండాలని ఆలోచన. దేవుడు మనిషి దగ్గర, మనిషి దేవుడి దగ్గర ఉండాలని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆలోచన ఒకటే. ఇప్పుడు ఆ పాత నిబంధనలోని దేవుడు మనుషులకి దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నాలు చేశాడు, చాలా ప్రయాసపడ్డాడు, అనేక రకాలుగా చేశాడు ప్రయత్నాలు. యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు కూడాను ఆయన మనుషులకి దగ్గర అవ్వాలని చాలా ప్రయత్నాలు, చాలా ప్రయాసపడతా ఉన్నాడు. దేవుడు మనిషికి దగ్గర అవ్వడానికి చాలా ప్రయాసపడ్డాడు. ఇప్పుడు నన్ను ప్రశ్న అడిగినండి, మనము దేవుని దగ్గరికి అవ్వడానికి ఏ ప్రయాసపడుతున్నాము? పాత నిబంధన కాలం నుంచి కొత్త నిబంధన కాలం వరకు దేవుడు మనిషికి దగ్గర అవ్వడానికి చాలా ప్రయాస పడుతున్నాడు కూడాను. మనుషులుగా ఉంటున్న మనము దేవుడికి దగ్గర అవ్వడానికి ఏం ప్రయాస పడుతున్నాం? నేను ఇప్పుడు మళ్ళీ అదే మత్తయి 11 మాట్లాడతాను. ప్రయాసపడి దేవుని దగ్గరికి అవుతున్నాం. ఆయన ప్రయాసపడి మనుషులకు దగ్గర అవ్వడే ప్రయత్నం చేస్తున్నాడు. ఏం ప్రయాసపడి దేవునికి దగ్గరగా అయ్యే ప్రయత్నము చేస్తున్నాము? ఇది నా ప్రశ్న. నేను ఒక మాట అడిగినవ్వండి, మీరు నాకు సమాధానం చెప్పండి. రజిత, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఒక మాటలో చెప్పు. అందరూ చెప్పాలి. ఒక మాటలో స్పీడ్గా ఆలోచించొద్దు, టక్కని చెప్పాలి.
నీ పేరేంటంటే రజిత అని టక్ అని చెప్తావు కదా, అంటే నీ మైండ్లో ఉందన్న. ఇప్పుడు నీ హృదయంలో టక్ టక్ అని చెప్పే యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావు? ఆయన దగ్గరికి వస్తే మంచి జరుగుతుంది. ఆయన రాజ్యం చేరాలమ్మా. దేవుని దగ్గర చేరాలని, ఆయన రాజ్యానికి ఉండాలి, పరలోక రాజ్యానికి వెళ్ళాలి, ఆయన ఎందుకు యథార్థంగా జీవించాలని. ఇక్కడ భిన్న భిన్న అభిప్రాయాలు వచ్చాయి, భిన్న భిన్న మాటలు వచ్చాయి. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే భిన్న భిన్న మాటలు వచ్చాయి. ఆయన రాజ్యానికి చేరాలని. ఇప్పుడు ఆయన రాజ్యం కాకుండా ఇంకో ఏ రాజ్యం ఉంది? నరకం ఉంది. ఇప్పుడు భయం బట్టి అక్కడికి వెళ్ళాలి కదా, ఇష్టం బట్ట, భయాన్ని బట్టి దేవుడి దగ్గరికి వెళ్తాం. నరకం ఎందుకు తప్పించుకుంటాం అంటే దేవుడి మీద ఇష్టం ఉండి వెళ్ళడం కాదు. పరలోక రాజ్యం ఎందుకు వెళ్తున్నాం అంటారు, అమ్మో నరకం, అక్కడికి వెళ్ళకపోతే అక్కడికి వెళ్తామని భయం, అంతేగాని ఇష్టపూర్వకంగా కాదు. ఒక ప్రారంభ దినాల్లో యేసు ప్రభుని నేను కొత్తలో నమ్ముకుంటున్నప్పుడు ఒక పాస్టర్ గారు అడిగారు, యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు బాబు అని అడిగాడు. కొత్తలో మా ఫ్రెండ్ పరిచయం చేసి, మా ఫ్రెండ్ అండి యేసు ప్రభుని నమ్ముకుంటున్నాడు, ఒక వారం అవుతుంది అన్నాడు. వారం ఆయన అడిగాడు, ఎందుకు నమ్ముకుంటున్నావు బాబు యేసు ప్రభుని అన్నాడు. ఎందుకు నమ్ముకున్నా అంటే నాకు సమాధానం పెద్ద చెప్పడం తెలియలేదు. ఎందుకో తెలియదంటే ఆయన అంటే నాకు ప్రేమ కలిగింది అని చెప్పాను. నా హృదయంలో నా మాట అది. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకుంటున్నావు అంటే నాకు ఆయన పట్ల హృదయంలో ప్రేమ కలిగింది అనే విషయం చెప్పాను. సంతోషించాడు ఆ మాట బట్టి. 2 వారాల క్రితం నమ్ముతున్న ఒక పిల్లవాడిని కూడా ఒక మాట అడిగాడు, నువ్వెందుకు రా నాన్న నమ్ముతున్నావు దేవుడిని అనగానే, అంటే ఏ కోరికలు తీరుస్తాడండి యేసు ప్రభు, అంతకు నమ్ముకున్నాను అని చెప్పాడు ఆయన. ఇప్పుడు ఆయన సమాధానం, ఏది కోరికలు తీరుస్తాడు యేసు ప్రభు, అందుకు నమ్ముకున్నాను. అంటే ఏది అడిగినా ఇస్తాడు అని. నేను అడిగిందేమో నేను ఎందుకు తెలియదండి, ప్రేమించాను, నాకు కారణాలు చెప్పలేను కానీ ప్రేమ పుట్టింది అని విషయం చెప్పాను. ఇప్పుడు యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నారంటే మీ కారణాలు పరలోక రాజ్యానికి వెళ్ళడానికనో ఇంకేదో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రయాస ఎంత పడుతున్నారంటే ఏం చెప్తారు? ప్రయాస ఎంత పడుతున్నారంటే ఏం చెప్తారు? ఒక కొలమానం చెప్పగలుగుతారా? నేను ఇంత ప్రయాస పడుతున్నానంటే దేవుని దగ్గరికి చేరడానికి అని చెప్పగలుగుతారా? ప్రయాస పడుతున్నామా పడట్లేదా, ఇది ముందు క్వశ్చన్ వేసుకోవాలి. ప్రయాస పడుతున్నామా పడట్లేదా అనే విషయాన్ని మనం కొలమానం తీసుకోవాలి. ఇప్పుడు ఏ ప్రయాస లేకుండా దేవుణ్ణి మనం నమ్మేస్తున్నాం. ప్రయాసపడి ఆయనేమో మన దగ్గరికి చేరాలని ఆశపడుతున్నాడు, మనమేమో ప్రయాస లేకుండా నమ్మడానికి ప్రయత్నిస్తున్నాం. కారణాలంటే పరలోకం వెళ్ళిపోవాలని, ఎందుకంటే నరకం తప్పించుకోవాలి కాబట్టి తప్ప ఇంకో ప్రత్యేకమైన కారణం లేదు. దేవుడి మీద ప్రేమ బట్టో, దేవుడు అంటే ఇష్టం బట్టో, దేవుడి దగ్గర ఉండడం నాకు ఇష్టం అండి, అంతకు పరలోక రాజ్యంకి వెళ్తున్నారండి ఈ చెప్పేవాడు ఎవడు ఉండడు. పరలోక రాజ్యం ఎందుకు వెళ్తున్నారు అంటే దేవుడు అంటే నాకు ఇష్టం అండి, దేవుని దగ్గర ఉండడం నాకు ఇష్టం అండి, దేవుని చూస్తుండడం నాకు ఇష్టం అండి, ఆయన ఆరాధించడం నాకు ఇష్టం అండి, నేను అక్కడికి వెళ్తే నేను మనస్ఫూర్తిగా ఆరాధించుకుంటానండి అని చెప్పేవాడు ఉండడు. ఎందుకు వెళ్తున్నారు అంటే నరకం తప్పించుకోవడానికి పరలోక రాజ్యానికి వెళ్తున్నాము. ఇప్పుడు కొన్ని సంఘాలు అలవాటు అయిపోయిన తర్వాత వేరే సంఘాలకు వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. కొన్ని సంఘాలు మీకు అలవాటు అయిపోయిన తర్వాత, ఇప్పుడు మీకు ఇక్కడ అలవాటు అయిపోయిన తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళి ఆరాధించుకోండి, మీరు ఇక్కడ రావద్దంటే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ సంఘానికి వెళ్తాగానే అక్కడ దేవుడే ఇక్కడ దేవుడే, అక్కడ దేవుడి స్వరం ఇక్కడ దేవుడు, కానీ మనకేమనిపిస్తుంది, మా చర్చలో అయితే బాగుంటుంది, మా చర్చలో అయితే బాగుంటుంది, మా చర్చలో అయితే బాగుంటుంది. ఇప్పుడు మీకు బాగుంటుంది అనే విషయము దేవుని దగ్గరికి వెళ్ళాలనే ఆశ ఆలోచన ఉండదు. నరకాన్ని తప్పించుకోవడానికి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ప్రయాసపడి అనే పదం గుర్తుపెట్టుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి ఇప్పుడు ఒక్క మాట ఆలోచించండి. కొన్ని విషయాలు చెప్పుకుంటూ వస్తాను, స్పీడ్గా వినడానికి ప్రయత్నించండి. పాత నిబంధన కాలంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి. కొత్త నిబంధన కాలంలో దేవుడికి ఒక ఉద్దేశం ఉంది, మన దగ్గరికి రావడానికి. దేవునికి ఏ ఉద్దేశం ఉందో ఆ ఉద్దేశం బట్టి మీ దగ్గరికి వెళ్తున్నారా, మీ ఉద్దేశం బట్టి దేవుడి దగ్గరికి వెళ్తున్నారా? నేను మరలా చెప్తున్నాను, దేవుడికి ఏ ఉద్దేశం మీ పట్ల ఉందో ఆ ఉద్దేశం పట్ల మీరు వెళ్తున్నారా, మీ ఉద్దేశం బట్టి వెళ్తున్నారా? అంటే ప్రయాస పడనట్ట దేవుడు ఆలోచన ప్రకారం వెళ్ళడం కదా. మా ఓడిని
నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు యేసుప్రభు గురించి కొన్ని విషయాలు చెప్పాను. యేసుప్రభు గురించి కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఆ అబ్బాయి యేసుప్రభుని సరే నమ్ముకుంటాను, యేసుప్రభు గురించి వింటాను అని చెప్పి నా దగ్గర అన్న మాట. ఆడ లోపల ఏమనుకుంటున్నాడు నాకు తెలియదు, ఏం ఆలోచన నాకు తెలియదు. మిగతా ఫ్రెండు ఆయన అడిగాడు, ఎరా యేసుప్రభు నమ్ముకుంటున్నావంట అని అడిగాడు. అవును నమ్ముకుంటున్నాను, కొన్నాళ్ళే అన్నాడు. అదేంటి కొన్నాళ్ళే అని అడిగితే, ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, యేసుప్రభు ఆ కోరిక తీర్చేస్తే నమ్మడం మానేస్తా అన్నాడు. ఆడు ప్రేమిస్తున్నాడంట, ఆ కోరిక ఆ అమ్మాయి ప్రేమలో పడిపోతే ఇద్దరికి లవ్ స్టార్ట్ అయిపోతే అప్పుడు దేవుడిని నమ్మడం ఆపేస్తాను అని చెప్పాడు. మరలా యథావిధిగా వచ్చేస్తానని చెప్పాడు. ఇప్పుడు వాడికి దేవుడు దేనికోసం కావాలి? వాడికి ఏదో కోరిక ఉంది, వాడికి ఏదో ఆశ ఉంది, ఆ ఆశ తీర్చడానికి. అది ఆడి ఉద్దేశమా దేవుడి ఉద్దేశమా? ఇప్పుడు దేవుడి ఉద్దేశం మన పట్ల ఏ విషయంలో ఆయన దగ్గరికి అయ్యాడో అంతకు దగ్గర అవుతున్నాం మన ఉద్దేశాలు బట్టేనా? ఇశ్రాయేల్ ప్రజలు అదే చేశారు, నూతన నిబంధనలు అదే చేశారు, ఇప్పటికీ మనం అదే చేస్తున్నాం. ఆయన ఉద్దేశం బట్టి మన దగ్గర అవుతున్నామా మన ఉద్దేశం బట్టా? ఇప్పుడు ఆయన ఉద్దేశం బట్టి అయితే ప్రయాసపడాలి, మన ఉద్దేశం బట్టి అయితే ప్రయాసపడక్కర్లేదు. మీకు ఏం కావాలో అడిగి ప్రార్థన చేసుకున్నాను తృప్తిపడి వెళ్ళిపోవచ్చు. మీకు ఏదైనా అవసరం ఉంటే ప్రార్థన చేసుకుని అది అడిగితే వెళ్ళిపోవచ్చు. మీ ఉద్దేశం పట్ల మీరు వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు నిజంగా ఆయన ఉద్దేశం ఏంటో కనుక్కొని, ఆయన ఆలోచన ఏంటో కనుక్కొని, ఆయన ఆలోచన ఏంటో కనిపెట్టి ఆ ఉద్దేశం కోసం ప్రయాసపడుతున్నామా మామూలుగా వెళ్ళిపోతున్నామా? ప్రయాసపడి ఆయన ఉద్దేశం ఏంటో కనిపెట్టకపోతే, ఆయన ఆలోచన ఏంటో కనిపెట్టకపోతే ప్రమాదము. మనం ప్రయాసపడి ఆయన ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి. ఆయన ప్రయాసపడి మన దగ్గరికి వచ్చాడు, మనం కూడా ప్రయాసపడి ఆయన ఉద్దేశం బట్టి మనం నమ్మడం ప్రారంభించాలి. రెండో విషయంలో ప్రయాస చెప్తాను. ఆయన మన దగ్గరికి రావడానికి చాలా ప్రయాసపడతాడు. మన దగ్గరికి రావడానికి చాలా ప్రయాసపడతాడు. చాలా 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 ప్రయాసపడి మనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఏ ప్రయాసపడి మన దగ్గరికి వెళ్తున్నాం? అసలు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళడానికి ఏం ప్రయాస పడుతున్నాము? ఆయన మన దగ్గర రావడానికి చాలానే ప్రయాసపడతాడు. ఇప్పుడు అనుకుందాం, ఒక వ్యక్తికి ఒక విషయంలో జరగకూడదు జరిగింది. దేవుడి మీద కోపం వచ్చింది. దేవుడి మీద కోపం వచ్చింది. ఇప్పుడు ఆ వ్యక్తి దేవుడి దగ్గరికి వస్తాడా? ఒక గ్యాప్ తీసుకుంటాడా? కొన్నాళ్ళు దేవునికి దూరంగా ఉంటాడు, మాట్లాడు, దేవుడిని పలకరించాడు, దేవునితో పాటు ఉన్నాడు. మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నగారు ఇద్దరు, నాన్న కొడుకే. తల్లి చిన్న వయసులో చనిపోతే తండ్రే అన్నీ పెంచాడు, అన్నీ ఉండి మొత్తం అన్ని ఇంట్లో పనులన్నీ చేస్తూ అన్నీ పెంచాడు. కొడుకుని పెద్ద చేశాడు. చేసిన తర్వాత కొడుకేమో గవర్నమెంట్ జాబుల కోసం ప్రయాసపడుతున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం ఎలాగైనా రావాలని బోల్డ్ అండ్ ఎగ్జామ్ రాస్తే ఎట్టకేలకు ఒక 5 సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత ఎయిర్పోర్ట్లో జాబ్ వచ్చింది ఆ అబ్బాయికి. ఎయిర్పోర్ట్లో ఆ ఫ్లైట్ల దగ్గర జాబ్ వచ్చింది, మంచి జాబ్ వచ్చింది. వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాడు పిల్లోడు. ఆయన దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి వెళ్ళి, ఏంటి అంకల్ బాగా వచ్చింది మీకు, కొడుకుకి మంచి ఉద్యోగం వచ్చింది, చక్కగా ఎయిర్పోర్ట్లో బోల్డంత జీతం, చాలా సంతోషం, ఇంకా మీకు ఇంక అన్నీ బాగుంటాయి మీకు అని అన్నాడు. కొడుకులో ఆనందం ఉంది కానీ తండ్రిలో ఆనందం లేదు. తండ్రి పెద్ద ఆనందపడలేదు, సంతోషపడలేదు. ఏంటి అసలు సంతోషం లేదు, ముఖంలో డల్గా ఉన్నారంటే, ఏ ఉన్నా ఏమీ లాభం లేదు బాబు, నాకు కావాల్సింది దొరకకపోతే అది వ్యర్థం కదా, వేస్టే కదా అన్నాడు. నాకు కావాల్సింది అంటున్నాడంటే ముసలోడైనా మందు బాటలు అడుగుతున్నామేమో, కొడుకు ఇవ్వట్లేదేమో అంటున్నాను నేను. ఆ వయసులో తాగడానికి ఇష్టపడుతున్నాడేమో. ఏంటి మీకు కావాల్సింది ఏంటంటే, బాబు నీ మాట మా వాడు వింటాడు, నువ్వేం చెప్పినా వింటాడు. ఒక్క మాట నేను చెప్పానని తెలియపరచకుండా, నేను చెప్పానని చెప్పకుండా ఆడికి మామూలుగా నీ భాషలో ఒక మాట చెప్పు. ఉదయం లేచిన తర్వాత డ్యూటీకి వెళ్ళే ముందు ఒక 5 నిమిషాలు కూర్చుని నాతో మాట్లాడమను. నాన్న ఏంటి నాన్న ఎలాగున్నావు అని అడగమను. డ్యూటీ నుంచి వచ్చేస్తాడే, వచ్చిన తర్వాత నాన్న తిన్నావా, ట్యాబ్లెట్లు వేసినావా అని ఒక 5-10 నిమిషాలు నాతో మాట్లాడమని చాలు, ఇంకేం వద్దు అన్నాడు. ఇప్పుడు ఆ తండ్రి ఏం కోరుకుంటున్నాడు? కొడుకు నుంచి ప్రేమ కోరుకుంటున్నాడు. మాట్లాడాలి, నా పిల్లోడు నాతో కాసేపు ఉండి, నా దగ్గరుండి, నా పక్కన కూర్చుని నాతో మాట్లాడాలని చాలా ఆశపడుతున్నాడు. అప్పుడు అనిపించింది, మంచి ఉద్యోగం వచ్చినా ప్రయోజనం లేదు, తండ్రికి ఇంకేదో కావాలి. ఇప్పుడు ఏదో అవ్వలేదని ఇప్పుడు
చిన్న గ్యాప్ వచ్చేస్తే దేవుడితో మాట్లాడడం, చర్చికి రావడం, దేవుడి మీద అలకో సనుగో ఏదో ఉంటుంది, మాట్లాడరు. ఇప్పుడు దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడడానికి ప్రయాసపడతాడా పడ్డా ఎలా పడతాడో తెలుసా? మన దగ్గర నుంచి ఒకడు వెళ్తాడు ఎవడో, అలా ఉంటారేంటి, అవ్వకపోతే అలా చేస్తారేంటి అని అంటారు. మనం చేస్తాం పని, దేవుడు కదుపుతే తప్ప చేయలేం. వెళ్ళి అలా ఉండకూడదు, అలా చేయకూడదు, ప్రార్థన చేసుకోవాలి, రావాలి, దేవుడిని కోపం పెట్టకూడదు అని చెప్తాం. ఈ ప్రయత్నాలన్నీ దేవుడు చేస్తాడు, మనం చెయ్యం. ఇప్పుడు దేవుడు ప్రయాస ఏంటి? ఎలాగైనా మళ్ళీ నా పిల్లవాడు అలిగాడు, నా పిల్ల అలిగింది, నేను మాట్లాడాలి, ఇది ఆయన ప్రయాస. ఇప్పుడు దేవుడితో మాట్లాడడానికి ఎంత ప్రయాసపడుతున్నాం మనం? ఎన్ని విషయాల్లో ప్రయాసపడుతున్నాం మనం? అసలు పడుతున్నామా? ఆ ప్రయాస ఉందా దేవుడితో మాట్లాడడానికి? ఏ వ్యక్తులకైతే దీంట్లో ప్రార్థన చేసుకొని ఎవరో, ఏ వ్యక్తికి ఇంట్లో బైబిల్ చదవని ఎవరో, ఏ వ్యక్తికైతే దేవుడు వాక్యం విన్నెవరో వారికి తెలుస్తుంది నొప్పి ఏంటో. కాసేపు కూర్చుని నీళ్ళు కళ్ళులో మూసామా, ఎందుకు కళ్ళు మూసినావా, ప్రార్థన చేస్తున్నావా అని వచ్చేస్తారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులకి తెలుసు దేవునితో ఎలా మాట్లాడాలరా బాబు, ప్రయాస తెలుసు. వెచ్చలు పెడితేనే మనకు ఉంది, బోల్ టైం ముందు అడిగేవాడు లేడు, మనకి ఏ కష్టం లేదు. ఇప్పుడు మనం ప్రయాస దేవునితో ఎలాగైనా మాట్లాడాలి అని ఉంటుందా? స్వేచ్ఛకుంటామా? ఆయన ఎలాగైనా మాట్లాడాలని ఎదురు చూస్తూ ఉంటాడు రోజు మొత్తంలో. ఏ టైంలో నా పిల్లవాడు చూసి నాతో మాట్లాడతాడా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు ఆ టైం ఉండదు, బోల్డ్ పనులు మనకి. ఆయనకి మనతో మాట్లాడాలని ఆశ. ఇప్పుడు ప్రయాస దేవునితో మాట్లాడే విషయంలో ఉండాలి. ఆయన ఉద్దేశం కనిపెట్టే విషయంలో ఉండాలి, ఆయనతో మాట్లాడే విషయంలో కూడా మనకు ఉండాలి. మూడో విషయం చెప్తున్నాను. మన ఇందాక పాత నిబంధనలో చూసాం, 6 రోజులు విషయం అంతా 6 రోజులు పని, మీ పనులు మీరు చేసుకోండి, 7వ రోజుని విశ్రాంతి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25 చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24, 25. కొందరు మానుకున్నట్లుగా సమాజంగా అంటే చర్చిలో కూడుకోవడం మానక ఒకరినొకరు హెచ్చరించుకుంటూ ఆ దినం చూసినట్టు సమీపించుకొద్ది మరీ ఎక్కువగా. అంటే ఇప్పుడు లెక్క ఉందా, లెక్కలేదా? దేవుని మందిరానికి రావడానికి పాత నిబంధనలో 6 రోజులు పనిచేసి 1 రోజు దేవుని సన్నిధి. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏంటి లెక్క లేదు. అంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, ఎలా టైం దొరికితే అలాగా, ఏ టైం దొరికినా దేవుని మందిరం రావడానికి, దేవుని సన్నిధిలోకి రావడానికి, దేవుని ఆరాధించడానికి ఏ మాత్రం కూడా టైం వేస్ట్ చేయకోకుండా ఎక్కువగా రావాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు దేవుని మందిరంకి రావడానికి ప్రయాస ఎక్కువ పడతామా తక్కువ పడతామా? ఎక్కువ తక్కువలో ఇక్కడ మీకు ఆలోచన చెప్తాను. మనకి ఇక్కడ ప్రార్థనలో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఉంటుంది, శుక్రవారం. శనివారం సాయంత్రం ఏమో వ్యక్తిగతంగా కాసేపు ప్రార్థన చేసుకొని మిగతా టైంలో అరగంట ఆరాధించుకుంటాం. మరలా ఆదివారం. ఈ 3 రోజులు. ఇంకెన్ని రోజులు మిగిలాయి వారంలో? 4 రోజులు ఇంకా వారంలో మిగిలాయి. ఈ 4 రోజులు ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా ఇంకొక రోజు పెడితే బాగుంటుందేమని? 4 రోజులు ఉన్నాయి కదా, ఇంకొక రోజు పెడితే బాగుంటుందేమని ఆలోచన వచ్చిందా? ఇదన్నమాట. మనకి ఎక్కువ ప్రయాసం మనకు ఉండదు, ఎక్కువ రావాలని మనకు ఉండదు. ఇప్పుడు దేవుని దగ్గరికి ఎక్కువగా రావాలి, సన్నిధికి ఎక్కువగా రావాలి అనే విషయం. ఇప్పుడు ఈ 3 రోజులు ఎక్కువ, 4 రోజులు ఎక్కువ? ఇప్పుడు పాత నిబంధన ఒక లెక్కేద్దాం. 6 రోజులు పనులు చేసుకోవాలి, సబ్బాత్ దినం 1 రోజు, 7వ రోజున వచ్చి కలాలి. 7వ రోజు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం పాటిస్తున్నాం 7వ రోజు అనుకుందాం, ఆదివారం వస్తున్నాం. ఆదివారం ఎన్ని గంటలు ఉంటుంది మనకి ఇక్కడ? 2 గంటలు. 7వ రోజును ఉండాలన్నాడు. 7వ రోజున ఉండాలన్నాడు. 7వ రోజులో మనం ఎన్ని గంటలు ఉంటున్నాం? రోజు మొత్తం ఉండాల్సింది ఎంత అవుతుంది ఇప్పుడు? 2 గంటలే. మిగతావంతా
ఇప్పుడు 6 రోజులు మీవని సైడ్ ఒక్క రోజు అని సైడ్ అంటే రోజంతా ఆయనదని అర్థం. రోజు మొత్తం అయింది. 6 రోజులంతా మనవైతే 7 రోజు అంతా మనది, ఆయనది. ఇప్పుడు 7 రోజు మొత్తంలో 2 గంటలు వేస్తున్నాం మనం. ఇప్పుడు ఆలోచండి, ఇప్పుడు ప్రయాసం ఏం పడుతున్నామా? ఏమీ పడట్లేదు. దేవుని సన్నిధి కోసం, దేవునితో గడపడం కోసం, దేవునితో టైం కోసం ఏ మాత్రము పడట్లేదు. ఇంకొక కొంచెం ముందు చెప్పనా, చిన్న చిన్న మెరుగు చెప్పనా ఇక్కడ చెప్తాను చూడండి. సాయంత్రం పూటలో అక్కడ కూర్చుంటారా, ఒకసారి వచ్చి అక్క చెల్లెలందరూ కూర్చోరా. అక్క చెల్లెలందరూ చక్క పీటలు వేసుకొని మత్తయి సువార్తలో మాట్లాడిన మాట, యోహాను సువార్తలో మాట్లాడిన మాట మాట్లాడుకుంటారా కదా? ఇప్పుడు చూడండి, మీరు కలుసుకోవడానికి ఒక మాట, మీరందరూ వచ్చి కలుసుకుంటారు. ఏ రోజైనా రండి అందరు కలిసి వచ్చి చిల్డ్రన్ క్యాంప్ వచ్చి ప్రార్థన చేద్దాం అన్నారా? మీరు కలుసుకునేసుకుని కబుర్లు వేసుకోవడానికి మాత్రం, అసుకేసుకోవడానికి మాత్రం మంచి ఐక్యత వచ్చి ఎంతసేపు అయినా ఎందుకు రాలేదు ఆలోచన? క్యాంప్ దగ్గర పడుతుంది, ప్రార్థన అంశాలు ఉన్నాయి, ఒకసారి ఒక పావుగంట, ఒక అరగంట వచ్చి కలుసుకుని సన్నిధిలో కూర్చుని ప్రార్థన చేసుకుని వెళ్ళిపోదాం. వచ్చింది ఆలోచన? ప్రయాస కూర్చుని మాట్లాడడం ఉంది తప్ప కూర్చుని ప్రార్థన చేయడం ఉండదు. ఇప్పుడు ఎక్కువ ప్రయాస. ఇప్పుడు ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా అన్నాడు. ఇప్పుడు ప్రయాస పడుతున్నావు దేవుని సన్నిధికి రావడానికి. మీ విషయాలు మాట్లాడుకోండమ్మా, అది కలిసిమెలిసి మాట్లాడడం తప్పేం కాదు. కానీ ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు కూడా ఇదే ఐక్యత ఉండాలని చెప్తున్నాను నేను. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా ఇదే ఐక్యతతో మెదడు పనిచేయడం ప్రారంభించాలి. ఇప్పుడు మీరు సాయంత్రం పూట ఎప్పుడో కూర్చుంటారు కదా, కూర్చున్న తర్వాత చిన్న పని చేయండి. ఈ నెలంతా మీరు కూర్చున్నప్పుడు ఒక 3 నెలలు కూర్చున్న తర్వాత కూర్చుని ఒక 5-6 నిమిషాలు ప్రార్థన చేద్దాం క్యాంప్ గురించి అని అందరు చేసిన తర్వాత మిగతా పనులు మీరు మాట్లాడుకోండి. ఈ పని చేయండి. ప్రతిదీ మీ సొంతం కోసం వాడకూడదు, దేవుని కోసం కూడా వాడాలి. కూర్చుని పోయినప్పుడు కలిసాం కదా, ఎక్కడ 2-3 ఉంటారో అక్కడ ఉంటా అన్నాడు కదా, సరే చిన్న ఒక 5-6 నిమిషాల్లో ఒకసారి అందరూ క్యాంప్ గురించి ప్రార్థన చేసేద్దాము, ఊరి గురించి ప్రార్థన చేసేద్దాము, ఊరిలో ఉన్న జనాల గురించి ప్రార్థన చేసేద్దాము అని అనేసి 5 నిమిషాలు ప్రార్థన చేసి మిగతా పనులు మీరు చేసుకోండి. బాగానే ఉంటుంది అప్పుడు. ఓకే, ఇది సలహా మాత్రమే, మాట్లాడుకోవద్దు అనేది కాదు. ఈ ఐక్యత ఇక్కడ కూడా పనిచేయాలని నా ఉద్దేశం. రైట్. ఇప్పుడు దేవుని సన్నిధికి రావడం కోసం ప్రయాస అంతా ఉండట్లేదు. 6 రోజులు ఆయనమైతే, మనమైతే 7 రోజు మొత్తం ఆయనదే, కానీ మనం 2 గంటలు మాత్రమే ఇస్తున్నాము. నేను 4వ విషయానికి వస్తున్నాను. ఆయన ఇశ్రాయేల్ ప్రజల్ని బయటకు తీసుకున్న తర్వాత అన్న మాట పరిశుద్ధపరచడానికి అని చెప్పాడు. నన్ను సేవించి పరిశుద్ధపరచడానికి ఆయన మనల్ని పిలిచాడు. ఇప్పుడు పరిశుద్ధపరచుకోవడం కోసం ఏ ప్రయాసపడుతున్నాం మనం? మనల్ని పరిశుద్ధపరచుకోవడం కోసం ఏ ప్రయాసపడుతున్నాం? ఇష్టమైన చీరకి, ఇష్టమైన బట్టకి ఏదైనా ఒక మరకో, నూనె మరకో ఏదో అంటుకుంది అనుకుందాం, కామ్గా వదిలేస్తారా? అది ఎలా తీయాలో ఆలోచిస్తారా? ఉండదా? ఆలోచన ఉంటుంది. ఏంటంటో వేస్తారు, పెట్రోల్ వేస్తారు, కిరసనాయిల్ వేస్తారు, టూత్పేస్ట్ పెడతారు, వేసి రుద్దుతూ ఉంటారు, పోతుందా ఒక చిన్న మచ్చ, ఒక గుడ్డ మొక్క కోసం బాగా ఉండాలని ఎంత ప్రయాసపడతారో. మరి పరిశుద్ధంగా ఉండడం కోసం ఆ ప్రయాస ఉందా? పరిశుద్ధంగా జీవించాలని ఆ ప్రయాస ఉందా? ప్రయాస దేంట్లో పడుతున్నాం? ఆయన ఉద్దేశమేమో మనం పరిశుద్ధపడాలని ఆయన ప్రయాస, ఆయన ఉద్దేశం. మన ఉద్దేశాలేమో మన దగ్గర ఉన్న వస్తువులు, మన దగ్గర ఉన్న సామాన్లు అవి పరిశుద్ధంగా ఉంచుకోవాలి, బాగుండాలి, నీట్గా. మన ఉద్దేశం వేరే అయిపోతుంది, ఆయన ఉద్దేశం వేరే అయిపోతుంది. ప్రారంభ దినాల్లో బాగానే ఉంటుంది, కానీ రానున్న రోజుల్లో అది మారిపోతుంది. పరిశుద్ధంగా ఉండడం కోసం ప్రయాస పడాలి. 5వ విషయం చెప్తున్నాను. ఇశ్రాయేల్ ప్రజలకు ఇచ్చిన మాట పాలు తేనెలు ప్రవహించే దేశము. ఇప్పుడు కొత్త నిబంధన కాలంలో మనకి అది ఉందా? పాలు తేనెలు అనే మాట ఉందా? మనకు అది లేదు. మరి ఇంకేముంది మనకి? ఆయన రాజ్యం తప్ప ఇప్పుడు ఏమీ లేదు. పరలోక రాజ్యం వెళ్ళడం తప్ప ఇంకోటి ఏమీ లేదు. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం ప్రయాసపడుతున్నాం.
ఆయన రాజ్యానికి నేను వెళ్ళాలనే విషయంలో ప్రయాసం ఏంటి, కష్టం ఏంటి, కష్టపడుతున్నామా, ఎలాగో తీసుకెళ్ళిపోతాడు అనుకుంటామా? కష్టపడాలి, బాగా కష్టపడితేనే వెళ్తాం. ఏంటి ఆ కష్టం? మనకి ఇష్టం లేకపోయినా ఆయన మాట ప్రకారం చేయడం కష్టం, అది కానీ చెయ్యాలి. ఇప్పుడు పరలోక రాజ్యం వెళ్ళడం కోసం మన ప్రయాస ఏముంది, ఏ విషయంలో ప్రయాసపడుతున్నాము, ఏ విషయంలో కష్టపడుతున్నాము. ఇలా చేస్తే నేను పరలోక రాజ్యానికి వెళ్ళను అనే విషయం తెలిసిన తర్వాత కూడా అలా చేస్తున్నాము అంటే ఖచ్చితంగా మనం కష్టపడలేదు, దాంట్లో ప్రయాస లేదు. ఏ మాత్రం ప్రయాసపడకుండా నిశ్చింతగా ఉంటున్నాము. దేవుని రాజ్యానికి వెళ్ళడానికి మనకు ప్రయాస పడట్లేదు, ఏ మాత్రం ప్రయాస లేదు. ప్రయాసపడి భారం వస్తున్న వరకు ఆ పిలిపించాడు. ప్రయాస పడాలి పరలోక రాజ్యానికి వెళ్ళడం కోసం. 6వ విషయంకి వస్తున్నాను. లూకా సువార్త 5వ అధ్యాయము. 6వ విషయం లూకా సువార్త 5వ అధ్యాయం. పదహారో మాట చూడండి. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు. ఎవరు? ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్తున్నట్టు. ఎవరు ఇంతకీ? చూడండి మళ్ళీ. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళుచుండెను. ఒకడు ఆయన బోధించుచుండగా. రైట్, ఇక్కడ ఆయన ప్రార్థన చేయడానికి ఇంగ్లీష్ బైబిల్లో తరచుగా అనే పదం వాడుతున్నాడు. తరచుగా ఆయన ప్రార్థన చేయడానికి. లూకా సువార్త 5వ అధ్యాయం 16వ మాట. తరచుగా ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యంలోకి వెళ్తున్నాడు అనే పదం రాశాడు. ఇప్పుడు ఆలోచించండి, చచ్చిపోయినోడిని లేపిసిన దేవుడు, మోగోడికి మాట ఇచ్చిన దేవుడు, చెవులు పని చేయకపోతే చెవులు ఇచ్చిన దేవుడు, కళ్ళు కనిపించకపోతే కళ్ళు ఇచ్చిన దేవుడు, ఇన్ని శక్తులున్న, ఇన్ని బలం ఉన్న దేవుడికి ప్రార్థన అవసరత ఏమొచ్చింది? నోటి మాటతో అందరినీ బాగు చేస్తున్నాడు, దయ్యాలను వదులుకొడుతున్నాడు, కళ్ళు ఇస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, చెవులు ఇస్తున్నాడు. చచ్చిపోయిన శవాన్ని లే అంటే లేచిపోతున్నాయి, ప్రాణం వచ్చి. ఇంత శక్తి ఉన్న దేవుడికి ప్రార్థన చేయాల్సిన అవసరత ఎందుకు వచ్చింది? అన్ని శక్తులు ఉండగా ప్రార్థన ఎందుకు వచ్చాడు? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, అంత బలం ఉన్నా కూడా ప్రార్థన చేయడానికి అరణ్య మార్గం ఎంచుకుంటున్నాడు ఆయన. అంత బలం ఉన్నా కూడా ప్రార్థన చేయడానికి అంత కష్టాన్ని ఎంచుకుంటున్నాడు. ప్రార్థన చేసే విషయంలో ఆయన ఏం మాత్రం వెనకడుగు వేయట్లేదు. ఇప్పుడు ఆయనే అంత ప్రార్థన చేస్తుంటే మనం ఇంకెంత చేయాలి ఆలోచండి. యేసు ప్రభుకి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, అయినా చేస్తున్నాడు. ఇప్పుడు ఆయనే చేస్తున్నాడంటే మనం ఇంకెంత చేయాలి ఆలోచండి. అంత చేస్తున్నామా? ప్రయాసపడుతూ చేస్తున్నాం ప్రార్థన. అంత ప్రార్థన ఉంటుందా? నాకు ఎక్కువగా వచ్చే ఒక కంప్లైంట్లు అనుకోండి, ఒక సలహా అడిగేది ఏంటంటే, ఏంటో బ్రదరు, ఒక వారం ప్రార్థన చేస్తే ఇంకొక వారం ప్రార్థన చేయను, ఒక వారం బైబిల్ చదువుతూ ఇంకో వారం బైబిల్ చదవను, ఎందుకో అలా అవుతూ ఉంటుంది. ఒక వారం బాగా ప్రార్థన చేసుకుంటాను, ఇంకో వారం బాగా ప్రార్థన చేయను. ఎందుకు చేయరు? ఒక వారం బాగా చేసి ఇంకో వారం ఎందుకు చేయరు? యేసు ప్రభు ఆ పని చేయలేదే. ఎందుకు చేయరంటే, హృదయం లోపల దేనికైతే ఎక్కువ స్థానం ఇస్తామో అదే ఎక్కువ పనిచేస్తుంది. మన హృదయంలో దేనికి ఎక్కువ విలువ ఇస్తామో అదే ఎక్కువ పనిచేస్తుంది. ఇప్పుడు దేవుని పట్ల, దేవుని ఆలోచన పట్ల, ప్రార్థన పట్ల హృదయంలో విలువ ఎక్కువ ఉందనుకోండి, ఒక వారం ఒకలా, ఇంకో వారం ఇంకోలా ఉండరు, ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది. దేవుడి పట్ల ఆలోచన మారిపోయి లోకం వచ్చేస్తుంది హృదయం లోపలికి, అప్పుడు ఆలోచనలు మారిపోతాయి, ప్రార్థన తగ్గిపోద్ది, అప్పుడు వాక్యం తగ్గిపోద్ది. ఏదైనా కారణం బట్టి ప్రార్థన కానీ, ఏదైనా కారణం బట్టి వాక్యం చదవని, ఇవన్నీ మారుతున్నాయి అంటే లోపల ప్రార్థన విషయంలో ప్రయాసపడే ఓపిక, ఆలోచన లేదనర్థం. ఒళ్ళంతా అలసిపోయింది అనుకోండి, ప్రార్థన చేయబోద్దు. బాగా జ్వరం ఉందనుకోండి, ప్రార్థన చేయబోద్దు. పొద్దున్న నుంచి సాయంత్రం ఫుల్ కష్టపడిన తర్వాత ఒళ్ళు పులిసిపోయిన తర్వాత ఒక పావుగంట 2 నిమిషాలు కూర్చొని బైబిల్ చదివి ప్రార్థన చేయమంటే చేయరు. అప్పుడు ప్రయాస కావాలని అర్థం. ప్రయాస ఎప్పుడు కావాలి? సుఖంగా ఉన్నప్పుడు కాదు, ఫ్యాన్లు ఉన్నప్పుడు కాదు, కూలర్లు ఉన్నప్పుడు కాదు, నొప్పి ఉన్నప్పుడు కావాలి. నీ ఒళ్ళు అలసిపోయినప్పుడే, బలం లేనప్పుడే ప్రయాసపడడం నేర్చుకోవాలి. ప్రయాసపడి అప్పుడు ప్రార్థన చేయాలి. ఇప్పుడు ఆయనకి అవసరం ఏంటి మన కోసం ప్రార్థన చేయడానికి? అలాంటోడే ప్రయాసపడి అరణ్యం ఎంచుకున్నాడు ప్రార్థన చేయడానికి.
సుఖంగా ఉన్న ప్లేస్ కాదు, చల్లగా ఉన్న ప్లేస్ కాదు, ఏసీ వస్తుందో లేదా, గాలి వస్తుందో లేదా, లైట్ ఉందో లేదా, సోఫా ఉందో లేదా, ఇది కాదు. అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. అలాంటి దేవుడే ప్రార్థన విషయంలో ఆగలేదంటే మనం ఇంకెంత ప్రయాసపడాలి ఆ విషయంలో. ప్రార్థన విషయంలో ప్రయాస మనకి చాలా అవసరము. ఇప్పుడు 7వ విషయంకి వస్తాను. 7వ విషయం మరలా తీయండి, మత్తయి సువార్త 11వ అధ్యాయము. ఆఖరిసారి మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 చూడండి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, చాలు, సమస్త జనులారా. ఇప్పుడు నేను చెప్పిన 6 విషయాలు ప్రయాస. ఈ 6 విషయాలు ప్రయాస. ఇక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్న మాట ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా. ఇప్పుడు నేను ఒకవేళ ఏదైనా ఒక పని చేశానంటే, కొంచెం ఆ పని కష్టమైందైతే, ఆ పని బరువు అయిందైతే, నేను కనుక మోస్తూ ఉంటే, మా ఇంట్లో జరిగే విషయం చెప్తున్నాను. నేను ఏదైనా బరువైన పని ఎత్తి మోసి తోసి లాగి పైకి ఎత్తే బరువైన పనులు ఏం చేశానంటే, మా నాన్న తట్టుకోలేడు. మా నాన్న అస్సలు తట్టుకోలేరు. మా నాన్నగారు నేను బరువైన పనులు చేస్తే తట్టుకోలేక ఆగా నువ్వు అక్కడ వదిలే, ఎవరిని పిలుద్దాం, కూలని పిలుద్దాం, 300 500 ఇచ్చేద్దాం, వాళ్ళు మోసేస్తారు. వద్దులేండి నేను లాగేస్తాను, వద్దులేండి నేను మోసేస్తాను చెప్పి నేను మోసేస్తాను. మోసి ఎక్కడో మొత్తానికి తోసి పెట్టేస్తాను. ఆ బీరువో బస్తావో ఏదో ఎత్తి పెట్టేస్తాను. పెట్టిన తర్వాత రాత్రి ఎక్కడో పట్టి నొప్పులు వస్తూ ఉంటాయి నాకు. నరాలు అలవాటు లేని పనులు. నొప్పి వచ్చినప్పుడు కొంచెం అమ్మ అబ్బా అని అనుకోండి, మా నాన్న చాలా బాధపడిపోతారు. వద్దన్నా ఎత్తిసాడు, వద్దన్నా లాగేసాడు, వద్దన్నా చేస్తాడు అని నేను పడిన కష్టానికి నొప్పిగా ఫీల్ అయ్యి మా నాన్న ఇబ్బంది పడుతూ ఉంటాడు. నేను నొప్పి పడతా ఉంటే మా నాన్నగారు ఇబ్బంది పడతారు. యేసు ప్రభు ఏమైనా ఇబ్బంది పడవచ్చు అంటారా? నాకు వస్తున్న నొప్పికి యేసు ప్రభు ఏమైనా ఇబ్బంది పడతాడా? మా నాన్నగారు నొప్పికి ఇబ్బంది పడుతున్నారు, బాగానే ఉంది. యేసు ప్రభు ఇబ్బంది పడతాడంటారా? పడతాడా? నేను ఇంట్లో వస్తువులు బస్తాలు ఎత్తి నొప్పులు తెచ్చుకుంటే, నేను చేయలేని పనులు ఎత్తితే, నేను నొప్పి పడితే మా ఇంట్లో ఉన్న నాన్నగారు బాధపడతారు. యేసు ప్రభు పడ్డాడు. యేసు ప్రభు ఏం పడ్డాడు. ఎప్పుడు పడతాడంటే, ప్రారంభంలో చెప్పానే, నా బండి పంచర్ అవుతే వెళ్ళి ఆడిని లిఫ్ట్ అడిగి బస్సు ఎక్కి కింద మీద పడి రాత్రి 1 గంటకి ఇంటికి వెళ్ళి అమ్మా ప్రభా అన్నానే, అప్పుడు మా నాన్న దుఃఖపడతాడు. ఎవరు? తండ్రి. ప్రయాసపడి. యేసు ప్రభుకి ఈ ప్రయాసలు పనికి రావు. ఒక మెట్టు ఎక్కాలి, ప్రయాసపడి అంటే ఇంట్లో గొడవ పోతే ప్రయాసపడడం కాదు, ఇంట్లో ఎవరు చనిపోతే ప్రయాసపడడం కాదు, దుఃఖం ఉంటే ప్రయాసపడడం కాదు, ప్రభు కోసం కష్టపడినప్పుడు ప్రయాసపడడం. ఇప్పుడు చెప్పండి, ఏ ప్రయాసతో దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మీ ఉద్దేశాలు దేవుడి ఉద్దేశమా? దేవుని ఉద్దేశాల కోసం ప్రయాసపడడం ఎప్పుడైనా? వాక్యం కోసం, సన్నిధి కోసం, ప్రార్థన కోసం, పరలోక రాజ్యం వెళ్ళడం కోసం ప్రయాసపడడం ఎప్పుడైనా? ఏ ప్రయాసలు ఉండవు. బాగా దేవుడి మీద కోపం వచ్చో, బాగా దేవుడి మీద అలిగేసో, దేవుడి మీద సనిగేసో, ఇంట్లో బాధ వచ్చో, ఇంట్లో ఎవరు తిట్లు తిడితే బాధ వచ్చో, ఈ బాధలతో వెళ్ళి ప్రభు దగ్గర అలా బాధతో ఉండడం తప్ప, యేసు ప్రభు కోసం కష్టపడి యేసు ప్రభు కోసం ప్రయాసపడి వెళ్ళిన దాఖలాలు ఉండవు. ఇప్పుడు ఏ ప్రయాస దేవుడికి ఇష్టం? దేవుడి ఉద్దేశం ఏంటి? ఆయన కోసం, ఆయన విషయాల్లోనే, ఆయన సంబంధించిన విషయాల్లో, ఆయన ఉద్దేశాల విషయాల్లో ప్రయాసపడి ఆయన దగ్గరికి వెళ్ళడం ఇష్టం ఆయనకి. మనకేమో మన ఈ భూలోకంలో ఉన్న కష్టాలన్నీ పడిపోయి ప్రయాసపడిపోతున్నానో, దేవుడు చూసుకుంటాడో, ఇది మన ఆశ. ఆయన ఉద్దేశం వేరు, మన ఉద్దేశం వేరు. మనం పడాల్సిన ప్రయాస దేవుని విషయాల్లోని, దేవునికి సంబంధించిన విషయాల్లో ప్రయాసపడి, ప్రయాసపడ్డాను, అలసటగా ఉంది, ఎంత పని నీ గురించి చేశాను, అలా అంత మాట అని సరే కొంచెం బాధగా ఉంది, ఇది ప్రయాస. నీ గురించే కదా వారు చెప్పాను, నీ గురించి కదా ప్రార్థన చేశాను, నీ విషయం గురించి ప్రార్థన చేశాను, వారు ఎందుకు నన్ను అంత అవమానించారు, ఇది ప్రయాస. అంత చేతులుచుకుందారంటే దేవుడు మాట చెప్పిన తర్వాత ఇది ప్రయాస. ఈ ప్రయాసతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. ఇది దేవుని ఉద్దేశం.